మధ్యప్రదేశ్లోని ఇందోర్ నగరం ఆ మున్సిపాలిటీ మన దేశంలోనే నెంబర్ 1 స్వచ్ఛ నగరంగా పేరు పొందింది. అది కూడా ఒక్కసారి కాదు, వరుస పెట్టి 7 సార్లు. సో అసలు ఆ ఘనత దక్కడానికి ఆ ఆలోచన ఎలా పుట్టింది, అది ఎలా సఫలీకృతమైంది, ఆ క్రమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? నేను ఇందోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినాను 2015 నుంచి 17 వరకు. సుమారు 2 సంవత్సరాల పైన అక్కడ కలెక్టర్గా చేసినాను. అదే సమయంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్ 2014 అక్టోబర్ 2న వారి స్వచ్ఛ భారత్ మిషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రతిసారి ఇలాంటి అనేక కార్యక్రమాలు, అంటే స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి, అంటే ఇంటిలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టాలి, ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు, అంటే బాహ్యంగా మల విసర్జన చేయకూడదు, ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. అంతకుముందు కూడా నేను ఒక 15 ఏళ్ళ అంతకుముందు కూడా నిర్మల్ భారత్ అభియాన్ అనేసి, టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అనేసి, ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఈసారి తీసుకున్న నిర్ణయం ఒకటి చాలా అద్భుతంగా ఉండింది. అది చేయబట్టి స్వచ్ఛ భారత్ మిషన్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే యావత్ భారతదేశంలో ఒక సఫలీకృతమైనటువంటి ఒక మిషన్ లాగా మనం చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఏం జరిగిందనంటే, గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చేసినారనంటే, జిల్లాలని, అదేవిధంగా జిల్లా పరిషత్తులని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్ మధ్యలో ఒక కాంపిటీషన్ తీసుకొచ్చినారు ఈసారి. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి కాంపిటీషన్ ఉండేది కాదు. ఎవరు క్లీనెస్ట్ సిటీ అని ర్యాంకింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలు, దేశంలో ఉన్న 550 జిల్లాలు ఉంటే క్లీనెస్ట్ జిల్లా ఏది, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ జిల్లా ఏది అని ఇలాంటి ఒక కొత్త రకమైనటువంటి కాంపిటీషన్ తీసుకొచ్చి ఆఫీసర్ల మధ్యలో కాంపిటీషన్, అంటే మేము ఐఏఎస్ అధికారులుగా యూపీఎస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి వస్తాం కదా, మాలో కాంపిటేటివ్నెస్ ఉంటుంది, ఆ స్పిరిట్ ఉంటుంది. సో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈసారి ఏ విధంగానైతే యూజ్ చేయడం జరిగిందో అది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన. అయితే ఆ ఆలోచనని మేము మాలాంటి అధికారులు మేము క్యాచ్ చేసినాం. లేదు, అయితే ఏమైంది, ఇందోర్ నగరం ఏదైతే ఉందో 2015లో జరిగినటువంటి మొదటి స్వచ్ఛ సర్వేక్షణలో 25వ స్థానం వచ్చింది.